What is up, everybody? Once again, I welcome everyone to my YouTube channel, Province Patshala. సో పోయిన వీడియోలో మనం ఆపరేషన్స్ ఆన్ ఇంటీజర్స్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఈ రోజు వీడియోలో మనం అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆన్ ఫ్లోట్ వాల్యూస్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇంట్రడక్షన్ టు ఆపరేషన్ ఆన్ ఫ్లోట్, అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆన్ ఫ్లోట్. సో బేసికల్ గా ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ని రివైజ్ చేయాలి. సో ఫ్లోట్ అంటే ఏంటి? మనకి డెసిమల్స్. సో ఫ్లోట్ వచ్చేసి మనకి డెసిమల్స్. సో డెసిమల్స్ బేసికల్ గా మనకి ఏంటి? వాటి సైజ్ ఎంత? మనకి 4 బైట్స్. ఇది ఆల్రెడీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను డేటా టైప్స్ చాప్టర్ లో. సో దాని తర్వాత దాని ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి మనకి పర్సంటేజ్ ఎఫ్. ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చేసి మనకి పర్సంటేజ్ ఎఫ్. సో ఇవి వచ్చేసి మనకి బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఫ్లోట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లోట్ అనేది మనకి డెసిమల్ వాల్యూస్. సో డెసిమల్ వాల్యూస్ మీద మనం ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అంటే అడిషన్ ని మనం పర్ఫామ్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఈ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, దాని తర్వాత డివిజన్. సో బేసికల్ గా నేను నిన్న ఒక పాయింట్ ని లేదా ఒక ఆపరేషన్ ని డిస్కస్ చేయడం మర్చిపోయాను. అది వచ్చేసి మనకి మాడ్యులో ఆపరేటర్. సో ఈ మాడ్యులో ఆపరేటర్ అనేది పర్ఫార్మ్డ్ ఆన్ ఇంటిజర్స్. ఈ మాడ్యులో బేసికల్ గా మనకి ఏం చేస్తుంది అంటే రిమైండర్ ని ఇస్తుంది అనమాట. దీన్ని మనం డిస్కస్ చేయడం నిన్న మర్చిపోయాం. సో ఈ రోజు వీడియోలో ఈ ఆపరేటర్ ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో బేసికల్ గా ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఈ రోజు వీడియోలో అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆన్ ఫ్లోట్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అడిషన్ ఆపరేషన్, మైనస్, మల్టిప్లికేషన్, అదేవిధంగా డివిజన్, వీటినన్నిటినీ మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో దానికంటే ముందు నేను ఒక చిన్న పాయింట్ నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయాలి. సో అదేంటంటే, సపోజ్ మనకి ఏ ప్లస్ బి. సో ఈ ఏ అండ్ బి, సో వీటిని మనం ఏమంటామంటే ఆపరెంట్స్ అని అంటాం. దీన్ని మనం ఆపరేటర్ అని అంటాం. ఏ నెంబర్స్ ని అయితే మనం ఆపరెంట్స్ అని అంటాం, అండ్ సింబల్ ని మనం ఆపరేటర్ అని అంటాం. సో ఇది మీకు తెలియాలి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అన్నిటిని మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇదంతా మనం పోయిన వీడియోలో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం, ఆపరేషన్ ఆన్ ఇంటీజర్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకుందాం, అండ్ ఆ ఫైల్ వచ్చేసి మనకి ఫ్లోట్ ఆపరేషన్స్ డాట్ సి ఫైల్. పర్ఫెక్ట్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే వీటన్నిటిని నేను తీసేస్తాను. ఇది మనకి ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. సో దీన్ని మనం ఇక్కడ తీసేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్లోట్ ఆపరేషన్స్ ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫ్లోట్ num1 num2 ని ఇక్కడ డిక్లేర్ చేసుకుందాం, అండ్ దాని తర్వాత మనం ఏం చేద్దామంటే వాటిని ఇనిషియలైజ్ చేసుకుందాం. సింపుల్. దాని తర్వాత num2 ని కూడా ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకుందాం. పర్ఫెక్ట్. సో దాని తర్వాత మనం అడిషన్ ని పర్ఫామ్ చేసేద్దాం. సో అడిషన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, అడిషన్ అనేది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది, అండ్ దాని తర్వాత ఈ స్పేస్ అనేది కూడా మనకి ప్రింట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు డాట్ టు ఎఫ్ అని చూడొచ్చు. సో ఇదేంటి? మనకి ఫార్మాట్ స్పెసిఫైయర్. సో బేసికల్ గా మనకి ఇది పర్సంటేజ్ ఎఫ్ ఉండాలి, కానీ మనం ఇక్కడ 2f అని ఇస్తున్నాం. సో పర్సంటేజ్ 2f అంటే ఏం లేదు, ఈ పర్సంటేజ్ 2f అంటే 2 డెసిమల్ పాయింట్ వరకు మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. సో సపోజ్ దీన్ని నేను రన్ చేశాను అనుకోండి, దీన్ని రన్ చేసినట్లయితే సో ఈ పర్సంటేజ్ ఎఫ్ ఉంది చూసారా, బై డిఫాల్ట్ అది మనకి 6 డెసిమల్ ప్లేసెస్ వరకు క్యాలిక్యులేట్ చేసి ఇస్తుంది. సో కావాలంటే దీన్ని మీరు రన్ చేసి చూడొచ్చు. చూడండి, ఇది మనకి 6 డెసిమల్ ప్లేసెస్ వరకు అది మనకి ప్రింట్ అయిపోతుంది. అదే విధంగా మీరు ఇక్కడ 0.2f ఇచ్చారనుకోండి, మనకి అది ఓన్లీ 2 డెసిమల్ వరకే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఓన్లీ 2 డెసిమల్ పాయింట్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇన్ ద సిమిలర్ మేనర్
ఏదైనా ఇవ్వచ్చు. సో 3 కూడా ఇవ్వచ్చు. 3 డెసిమల్ ప్లేసెస్. 7 కూడా ఇక్కడ మీరు ఇవ్వచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్. 7 డెసిమల్ ప్లేసెస్ వరకు అది మనకి ప్రింట్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సబ్ట్రాక్షన్. ఓకే. దాంతో వచ్చేసి మనకి మల్టిప్లికేషన్. దాంతో వచ్చేసి మనకి డివిజన్. ఓకే. సో బేసికల్‌గా ఇక్కడ నేనేం చేస్తానంటే ఇవన్నిటిని తీసేస్తాను. సో అన్నీ గూడా మనకి 6 డెసిమల్స్ వరకు కాలిక్యులేట్ అవుతదనమాట. సో ఇక్కడ మనకి నమ్1 డివైడెడ్ బై నమ్2. సో పోయిన వీడియోలో మనం డివిజన్ ఆపరేషన్‌లో అంటే ఇంటిజర్ డివిజన్ ఆపరేషన్‌లో బేసికల్‌గా ఇంటిజర్‌తో డివైడ్ చేసినప్పుడు ఇంటిజర్ వస్తది. కానీ ఇక్కడ మనకి ఫ్లోట్ వస్తదనమాట. సో పాయింట్ టు రిమెంబర్. సో కావాలంటే దీన్ని మనం రన్ చేసి చూసేద్దాం. సో దిస్ ఈస్ ది అవుట్‌పుట్. ఓకే. సో ఇదొచ్చేసి మనకి బేసిక్ అరిథమెటిక్ ఆపరేషన్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇంపార్టెంట్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. అదొచ్చేసి మనకి మాడ్యులో ఆపరేటర్ లేదా మాడ్యులస్ ఆపరేటర్. దీన్ని మనం మాడ్యులస్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. సో ఈ ఆపరేటర్ ని మనం ఇంటీజర్ మీద మాత్రమే పర్ఫామ్ చేయగలం. సో దీన్ని మనం నోట్ మీద పర్ఫామ్ చేయలేము. కావాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను. సపోజ్ ఏం చేద్దామంటే నాట్ అప్లికబుల్. సో వి స్కిప్ దిస్ ఆపరేషన్ ఆన్ ఫ్లోట్. ఓకే. కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్ సో ఒక ట్యాబ్ ఇచ్చేద్దాం. సో దట్ అవర్ కోడ్ లుక్స్ మోర్ క్లీనర్. ఇంట్ ఓకే. దాని తర్వాత మోడ్ రిజల్ట్. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇంట్ నమ్1. సో బేసికల్ గా దీన్ని నేను ఇక్కడ తీసేస్తాను. అదంతా మనకు అవసరం లేదు. దీన్ని మనం బేసికల్ గా దీన్ని మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ దిస్ టాపిక్. విల్ డిస్కస్ ఇట్ లేటర్. సో బేసికల్ గా ఇది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో నమ్1 లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వీటిని సో ఎంటైర్ థింగ్ ని నేను ఇక్కడ కామెంట్ అవుట్ చేస్తున్నాను. సో కంట్రోల్ సి కామెంట్ అవుట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఫ్లోట్ ని ఇంట్ లాగా మార్చేస్తాను. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్జన్ ని కూడా నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. బట్ దానికంటే ముందు మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి మనకి ఆ ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇప్పుడు నేను రన్ చేసి మీకు అవుట్పుట్ అనేది చూపిస్తాను. చూడండి. సో ఈ కాస్టింగ్ అనేది మనకు అవసరం లేదు. ఇదంతా నేను ఇక్కడ చూపిస్తాను. బేసికల్ గా ఈ ప్రింట్ఎఫ్ నేను ఇక్కడ ఇచ్చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను. సో దీన్ని ఇప్పుడు మనం రన్ చేసేద్దాం. పర్ఫెక్ట్. సో మాడ్యులస్ అనేది 1 వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం నమ్1 సో నమ్1 లో నువ్వు ఏం స్టోర్ చేస్తున్నావు? ఒక ఏంటిది బేసికల్ గా ఫ్లోట్ వాల్యూ. ఇది వచ్చేసి కూడా మనకి ఫ్లోట్ వాల్యూ. సో ఫ్లోట్ వాల్యూని బేసికల్ గా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే డివైడ్ చేస్తున్నావు. సో ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు. సో ఫ్లోట్ వాల్యూస్ మీద మనం బేసికల్ గా మాడ్యులస్ ఆపరేటర్ పర్ఫామ్ చేయలేం కదా. మరి ఇక్కడ ఎందుకు మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనేది నీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఫ్లోట్ వాల్యూని నమ్1 వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నావో అక్కడ మనకి ఏమవుతుందంటే ఇంప్లిసిట్ టైప్ కాస్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ మీకు టైప్ చేసేస్తాను. సో బేసికల్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఫ్రమ్ ఫ్లోట్ టు ఇంట్. అంటే నువ్వు ఎప్పుడైతే 5.5 అని రాస్తున్నావో దాన్ని కంపైలర్ ఏం చేసేస్తుందంటే 5 లాగా దాన్ని నమ్1 లో స్టోర్ చేసేస్తుంది. సో ఆ 0.5 ని తీసేసి నమ్1 లో 5 ని స్టోర్ చేసేస్తుంది. సిమిలర్ మేనర్ ఈ 2 బేసికల్ గా ఈ 2 ని కూడా మనకి నమ్2 లో స్టోర్ చేసేస్తుంది. సో బేసికల్ గా మనం 5 ని 2 తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 1. అందుకే మనకి అవుట్పుట్ లో 1 అనేది వస్తుంది అనమాట. సో అర్థమైందా? దీన్ని మనం ఇంప్లిసిట్ టైప్ కాస్ట్ అని అంటాం. ఇంప్లిసిట్ మీనింగ్ ఏంటంటే అది ఆటోమేటిక్ కన్వర్షన్. సో ఇక్కడ నువ్వు ఏం చేయట్లేదు. కంపైలర్ దాని అంతటగా అదే కన్వర్ట్ చేసేస్తుంది. సో ఆటోమేటిక్ కన్వర్షన్ నే మనం ఇంప్లిసిట్ టైప్ కాస్ట్ అని అంటాం.
మనకి ఇంకోటి కూడా ఉంటుంది. దాన్ని మనం ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్ట్ అని అంటాం. ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో, ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్‌ని ఇప్పుడు నేను మీతో డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాను. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసుకుంటా. FLO80 ఫ్లోట్. ఓకే. ఫ్లోట్‌లో కన్వర్ట్ చేసుకుంటా. అండ్ అన్నిటిని కూడా నేను అన్‌కామెంట్ చేసుకుంటా. సో, కామెంట్ అండ్ అన్‌కామెంట్ చేయడానికి మీరు ఏం చేయొచ్చంటే కంట్రోల్ అండ్ ఆ క్వెషన్ మార్క్ ఉంది చూసారా బేసికల్‌గా. షిఫ్ట్ పక్కన ఉంటుంది. రైట్ షిఫ్ట్ పక్కన ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి అంతే. అన్నీ గూడా మనకి అన్‌కామెంట్ అయిపోతుంది. సో, ఇక్కడ నేను కొన్ని కామెంట్ చేయాలి. ఇక్కడ గూడా దీన్ని మనం కామెంట్ చేయాలి. సో, పర్ఫెక్ట్. సో, ఈ నంబర్ బేసికల్‌గా ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో, ఈ నంబర్ ఏంటి బేసికల్‌గా మనకి ఒక ఫ్లోట్ వాల్యూ. అండ్ ఫ్లోట్ వాల్యూస్ మీద నువ్వు మోడ్యులస్ ఆపరేటర్ అనేది పెర్ఫార్మ్ చేయలేవు. అందుకే దీన్ని నంబర్‌ని నువ్వు ఎందులో కన్వర్ట్ చేయాలి? ఇంటీజర్ వాల్యూస్‌లో నువ్వు కన్వర్ట్ చేయాలి. సో, అందుకే నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే బ్రాకెట్ ఇచ్చుకోవాలి. అండ్ బ్రాకెట్‌లో నువ్వు ఇంట్ అని పెట్టాలి. ఓకేనా? సో, ఇక్కడ గూడా నువ్వు సిమిలర్ ప్రాసెస్‌నే ఫాలో అవ్వాలి. ఇంట్ అని పెట్టాలన్నమాట. సో, ఇక్కడ నువ్వేం చేస్తున్నావంటే ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్ట్ అనేది చేస్తున్నావు. అంటే నువ్వు ఫోర్స్‌ఫుల్‌గా చేస్తున్నావన్నమాట. అంటే నువ్వు ఎప్పుడైతే యూజర్ టైప్ కాస్ట్ ఇస్తాడో దాన్నే మనం ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్ట్ అంటాం. అండ్ ఎప్పుడైతే కంపైలర్ దానంతటగా అది చేస్తదో దాన్నే మనం ఇంప్లిసిట్ టైప్ కాస్ట్ అని అంటాం. ఓకేనా? సో, నంబర్‌ని మనం ఫోర్స్‌ఫుల్‌గా దాన్ని ఇంటిజర్‌లో కన్వర్ట్ చేస్తున్నాం. యాక్చువల్‌గా నమ్ అనేంటి ఫ్లోట్. బట్ దాన్ని మనం ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం? ఇంట్‌లో కన్వర్ట్ చేస్తున్నాం. నమ్ టు ఫ్లోట్. సో, దాన్ని మనం ఇంట్‌లో కన్వర్ట్ చేసేస్తున్నాం. సో, ఇప్పుడు నమ్1 ఇంటే, నమ్2 ఇంటే అండ్ దాని రెండిటి మీద మనం మాడ్యులస్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, ఇప్పుడు దీన్ని నువ్వు రన్ చేసావనుకో మళ్ళీ నీకు 1 వస్తది. ఓకేనా? సో, దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ మాడ్యులస్ ఆపరేటర్. సో, దీస్ ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్ ఆన్ ఫ్లోట్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్డేషన్ ఆఫ్ ఫ్లోట్ వాల్యూస్‌ని ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, పోయిన వీడియోలో కూడా మనం ఇది డిస్కస్ చేసాం. ఈ రోజు వీడియోలో దీన్ని మనం ఇంకా డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకుంటాను. ఆ ఫైల్ వచ్చేసి మనకి అప్డేటింగ్ ఫ్లోట్ వాల్యూస్. సో, బేసికల్‌గా అప్డేటింగే కాదు మనం ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అండ్ అప్డేటింగ్. సో, అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం అప్డేటింగ్, దాని తర్వాత వచ్చేసి మనకి ఇంక్రిమెంట్, దాని తర్వాత వచ్చేసి మనకి డిక్రిమెంట్, డిక్రిమెంట్ సింపుల్ డాష్ ఇంక్లూడ్ stdio.h సింపుల్. ఇదంతా మనకి ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది కాబట్టి దీన్ని నేను ఇక్కడ తీసేస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే అప్డేషన్‌ని డిస్కస్ చేద్దాం. అప్డేటింగ్ అండ్ ఇంక్రిమెంటింగ్ అండ్ డిక్రిమెంటింగ్ ఫ్లోట్ వేరియబుల్స్. సో, ఫస్ట్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఫ్లోట్ బేసికల్‌గా ఇక్కడ మనకు కొంచెం స్పేస్ అనేది ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్లోట్ పక్కన మనకి స్పేస్ అనేది ఉండాలి. అండ్ కామా అనేది ఉండాలి. సారీ ఇది కామా అండ్ నమ్2. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేసుకుందాం. సో, నమ్1లో మనం 0.2ని స్టోర్ చేసుకుందాం. అండ్ నమ్2లో మనం 20.5ని ఇక్కడ మనం ప్రింట్ చేసుకుందాం. సో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ప్రింట్ చేసుకుందాం. అదే విధంగా మనం ఇప్పుడు దీన్ని మనం అప్డేట్ కూడా చేద్దాం. సో, అప్డేట్ చేసే ముందు దీన్ని నేను ప్రింట్ చేస్తాను. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, నమ్1 అండ్ నమ్2 మనకి యాస్ ఇట్ ఈస్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో, ఇనిషియల్ వాల్యూస్ ఇది యాస్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. అండ్ నమ్1 ఈక్వల్స్ టు పర్సెంటేజ్ ఎఫ్. సో, పర్సెంటేజ్ ఎఫ్ బదులు మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతది? నమ్1 అండ్ పర్సెంటేజ్ ఎఫ్ బదులు ఇక్కడ మన ఏం ప్రింట్ అవుతుంది? నమ్2. అంటే ఇక్కడ మీరు ఈ డైరెక్షన్ అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ ఏదైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ లోనే మనకి వాల్యూస్ అనేది ప్రింట్ అవుతది. సో, ఫస్ట్‌లో మనకి నమ్1 అండ్ సెకండ్‌లో మనకి నమ్2. సపోజ్ నువ్వు ఇక్కడ నమ్2 ఇచ్చావనుకో సారీ నమ్2
ఇక్కడ నువ్వు నమ్ ఇచ్చావు అనుకో, సో ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ లో ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుంది, నమ్2. సెకండ్ లో మనకి నమ్1. కావాలంటే ఇక్కడ నువ్వు చూడొచ్చు, చూడు నమ్1 లో మనకి 20 అనేది ప్రింట్ అవుతుంది, బట్ నమ్1 లో మనం 10.5 ని ఇనిషియలైజ్ చేసాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే నువ్వు నమ్1 లో పర్సెంటేజ్ ఎఫ్ అని ఇస్తున్నావు, బట్ నువ్వు లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ లో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, నమ్2 వస్తుంది. అందుకే నమ్1 లో మనకి నమ్2 వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ నమ్1 అండ్ నమ్2 అనేది ఇచ్చేస్తాను. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్డేట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే నమ్1, సో నమ్1 ఈక్వల్స్ టు నమ్1 ప్లస్, సో నమ్2 ఈక్వల్స్ టు, సో ఇది నేను ఇక్కడ చేసేస్తాను అండ్ దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకున్నాను. కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కొంచెం మినిమైజ్ చేశాను. సో అప్పుడు మీకు ఇంకా కోడ్ ని బాగా చూడొచ్చు మీరు. పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్ ని రన్ చేసుకుందాం. సో ఈ కోడ్ ని రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో మనకు ఆల్రెడీ తెలుసు. సో బేసికల్ గా ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, దీన్ని మనం పోయిన ట్యూటోరియల్ లో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం. సో ఇది మీరు కనుక అర్థం అవ్వకపోతే పోయిన ట్యూటోరియల్ ని మీరు చూడాలి. సో అందులో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నమ్1 లో 10.5 వాల్యూని స్టోర్ చేస్తాం అండ్ అండ్ దాన్ని మనం రీఇనిషియలైజ్ చేస్తున్నాం లేదా దాన్ని అప్డేట్ చేస్తున్నాం. ఓకే, బేసికల్ గా మనం నమ్2 లో మనకి ఏ వాల్యూ ఉంది, 10.5 ఉంది. ఆ 10.5 ప్లస్ ఆ 5.5 ని యాడ్ చేస్తున్నాం అండ్ దాన్ని నమ్1 తో అప్డేట్ చేస్తున్నాం అంతే. ఓకే, సో దీన్ని మనం రన్ చేసుకుందాం. ఆఫ్టర్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది బేసికల్ గా మనకి ఈ విధంగా ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ది బేసిక్ డెఫినేషన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఒక బెస్ట్ థింగ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే ప్లస్ అనేది ఇచ్చేస్తాను. ఓకే, బేసికల్ గా ఇదేంటంటే మనకి అది బేసికల్ గా సో నమ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు వచ్చేసి మనకి నమ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 5.5. ఓకేనా, సో దాని ఇది అండ్ ఇది ఎగ్జాక్ట్లీ మనకి సేమ్ థింగ్. కావాలంటే దీన్ని నేను రన్ చేసి చూపిస్తాను. అవుట్పుట్ విల్ బి రిమైన్ సేమ్ ఇన్ ద సిమిలర్ మేనర్. నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మైనస్ ఇది వచ్చేసి నీకు నమ్ ఈక్వల్స్ టు నమ్ మైనస్ 3.5. దీన్ని రన్ చేస్తే మనకి అవుట్పుట్ విల్ రిమైన్ సేమ్. సిమిలర్ మేనర్ దీన్ని నువ్వు ఇలా కూడా చేయొచ్చు. సో నమ్ మల్టిప్లై, సో మల్టిప్లై ఆర్ ఈక్వల్స్ టు ఇది కూడా మనం చేయొచ్చు. సో నమ్ ఈక్వల్స్ టు నమ్ ఇంటూ 2.0. కావాలంటే దీన్ని నువ్వు ప్రింట్ కూడా చేయొచ్చు. సో నమ్1 ని కూడా మనం ఇక్కడ చూసుకుందాం, నమ్2 ని సిమిలర్ మేనర్ ఇక్కడ మనం ప్రింట్ చేసుకుందాం. సో దీన్ని నేను ఇక్కడ డిలీట్ చేసేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బేసికల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఇక్కడ నేను కాల్ చేసుకుంటాను అండ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో బేసికల్ గా నేను num1 ఆఫ్టర్ అప్డేట్ ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం. బేసికల్ గా ఆఫ్టర్ అప్డేట్ ని కూడా మనం ప్రింట్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఎందుకంటే ఇక్కడ సో ఈ రెండింటిని కూడా ఇక్కడ మనం తీసేయాలి. దీన్ని కూడా నేను తీసేస్తాను, ఎందుకంటే మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. సో చూడండి, కావాలంటే మనకు అది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, సో మల్టిప్లై ఈక్వల్స్ టు, డివైడ్ ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు, వీటన్నిటిని మనం షార్ట్ ఫామ్ లో రాయొచ్చు అనమాట. వాటన్నిటి మీనింగ్ వచ్చేసి ఇదే. ఓకే, సో దిస్ ఈస్ ది బేసిక్స్ ఆఫ్ అప్డేషన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. సో దాన్ని మనం పోయిన ట్యూటోరియల్ లో చాలా బాగా డిస్కస్ చేసాం. ఇప్పుడు కూడా మనం దాన్ని డిస్కస్ చేద్దాం. సో బేసికల్ ఇక్కడ మనం ఏం చేయాలి, ప్లస్ ప్లస్ అనేది చేయాలి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మైనస్ మైనస్ సారీ
It will be minus minus. All right. Okay. సో num1 ప్లస్ ప్లస్. సో num1 ప్లస్ ప్లస్ అంటే బేసికల్‌గా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావంటే ప్లస్ 1. సో num1 ప్లస్ ప్లస్ అంటే ఏం లేదు గైస్. num ఈక్వల్స్ టు num ప్లస్ 1. అండ్ ఇది వచ్చేసి మనకి మైనస్ సింపుల్. సో దీన్ని నేను ఇక్కడ తీసేస్తాను. దీన్ని కూడా నేను ఇక్కడ తీసేస్తాను. సింపుల్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నంబర్‌లో 10.5 వాల్యూని స్టోర్ చేసేస్తున్నాం. అండ్ దాన్ని మనం 1తో ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అండ్ దాన్ని మనం ప్రింట్ చేసినట్లయితే మనకేమొస్తది 11.5 అనేది రావాలి. అంతే కదా! సో వి గాట్ సమ్ ఎర్రర్. బేసికల్‌గా ఇక్కడ మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయితుంది. సో బేసికల్‌గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుంటాను. అండ్ బేసికల్‌గా దీన్ని నేను ఇక్కడ వి చేసుకుంటాను. ద సిమిలర్ మేనర్ ఇక్కడ దీన్ని నేను ఎరేజ్ చేసేస్తాను. దీన్ని నేను కంట్రోల్ సి చేసుకుంటాను. అండ్ దీన్ని ఇక్కడ నేను కంట్రోల్ వి చేసేస్తాను. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మనకి అవుట్‌పుట్ అనేది జనరేట్ అయిపోతుంది. సింపుల్. సో బేసికల్‌గా మనకి ఎర్రర్స్ అనేది జనరేట్ అవుతూనే ఉంటాయి. సో దాన్ని మీరు పట్టించుకోవద్దనమాట. సో దీన్ని నేను డిలీట్ చేసేస్తాను. సో మనకి ఇందాకలా ఎందుకు ఎర్రర్ జనరేట్ అయిందో అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకి అన్ని అవుట్‌పుట్ అనేది వస్తుందనమాట. సో బేసికల్‌గా ఇక్కడ మనం ఇందాకలా మనకేమవుతుందంటే కావాలంటే ఒకసారి దాన్ని నేను మీకు కంట్రోల్ జెడ్ చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మనం ఇందాకలా కోడ్ అనేది రాసాము. అండ్ దీన్ని ఎప్పుడైతే మనం రన్ చేస్తున్నామో మనకి ఇందాకలా ఎర్రర్ జనరేట్ అయింది. కానీ ఇప్పుడు మనకి కరెక్ట్‌గా ఆన్సర్ వస్తుంది. సో ఒక్కొక్కసారి మనకి కంపైలర్ ఏం చేస్తదంటే ఎర్రర్ జనరేట్ చేసి ఇస్తది. Even though our code is correct, sometimes we get unexpected errors. సో నాకైతే బేసికల్‌గా ఒకసారి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్స్ వస్తున్నాయన్నమాట. సో మీ దాంట్లో కూడా ఇది రావచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ఈ కోడ్ అంతా కరెక్టే. సో దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ కోడ్. సో ఓకే. సో ఇది గైస్ ఈ రోజుకి మనం అన్ని డిస్కస్ చేసేసాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటి కూడా మనం డిస్కస్ చేసేసాం. ఓకే. సో థాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం యూజర్ ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలో ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో నా ఛానల్ గనుక మీకు ఇది హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. అదే విధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ మీన్స్ మీ ఎ లాట్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్.